ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానికి ఇవాళ అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన దానికి మేబీ ఎక్స్ప్రెషన్లో వే ఆఫ్ ప్రెజెంటేషన్లో తేడా ఉందేమో కానీ భావం అంతరార్థం అయితే సేమ్ అదే ఉంది. మళ్ళీ చిరంజీవి మరి దీని మీద ఇంకోసారి స్పందిస్తారు లేదు మనకు తెలీదు. ప్రస్తుతానికైతే అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై చిరంజీవి ఒక సుదీర్ఘ లెటర్, ఆయన అమెరికాలో ఉన్నప్పటికీ కూడా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. అసలు ఏం జరిగింది, అసెంబ్లీలో తన పేరు ప్రస్తావన వచ్చింది కాబట్టి తను ఇలా వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ ఏం జరిగిందో మొత్తం చెప్పుకొచ్చారు. అండ్ అదే సందర్భానికి సంబంధించి అంటే సినిమా పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ ఏం జరిగింది, వాళ్ళకి అవమానం జరిగిందని అప్పట్లో వార్తలు వచ్చిన మాట వాస్తవమే. దాని మీద పవన్ కళ్యాణ్ స్పందించారు, ఇంకా చాలా మంది స్పందించారు, చంద్రబాబు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారు చూద్దాం. కడాన అహంభావం ఎంతవరకు వెళ్ళిందంటే సినీ ప్రముఖులు కూడా శాసించే పరిస్థితికి వెళ్ళారు. సినిమా టికెట్ల పేరుతో మహానటుడు చిరంజీవిని, మహాదర్శకుడు రాజమౌళిని అవమానించే స్టేజ్కి వెళ్ళారు. సో అది మురళీకృష్ణ మళ్ళీ సేమ్ అక్కడ పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఇక్కడ చంద్రబాబు కూడా మళ్ళీ అదే అన్నారు. అదే మాటల్ని బాలకృష్ణ కూడా అన్నారు. ఎందుకు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే ఇది చట్టసభలో రాజకీయపరమైనటువంటి వేదికల మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సందర్భంలో కావచ్చు, లేక జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసిన కమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా రాజకీయపరమైనటువంటి విమర్శలు. సరే, కొంత రాజకీయపరంగానే చూసేటువంటి ఆస్కారం ఉంది. కానీ ఈరోజు చట్టసభలో జరిగినటువంటి ఒక చర్చ సందర్భంగా ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సినిమాటోగ్రఫీకి సంబంధించిన వ్యవహారాల మీద, సినిమా రేట్లకు సంబంధించి, సినీ పెద్దలకు సంబంధించిన వ్యవహారాల్లో ఏ రకంగా వ్యవహరించారు అని చెప్పి బాలకృష్ణ చేసిన కమెంట్స్ కొంత ఖచ్చితంగా చిరంజీవి రెస్పాండ్ అయ్యేలా కొంత పురుకులపాయని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే రాజకీయపరమైన వేదికల మీద చాలా సందర్భాల్లో చాలా కామెంట్స్ ఉండొచ్చు. కానీ ఈరోజు చట్టసభలో జరిగిన వ్యవహారాల మీద ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పి బహుశా చిరంజీవి భావించి ఉండొచ్చు. లేక చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ వ్యవహారాలకి, ఈ రకమైనటువంటి ఆరోపణలకి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుండొచ్చు. ఎందుకంటే ఆయన అమెరికాలో ఉన్నారు, ఆయన భావం ఏంటనేది మనకు తెలియదు. కేవలం ఆయన లేఖ మాత్రమే మనకి ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆ లేఖలో అప్పటి పరిణామాలన్నింటినీ కూడా ఎకరు పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి ఆయన మనసులో భావం ఏముంది అనేది మనకు తెలియదు. కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తుంటే ఈ మొత్తం వ్యవహారాలకి, ఈ మొత్తం ఘటనలకి, చాలా రోజులుగా జరుగుతున్నటువంటి ఈ రాజకీయపరమైనటువంటి చర్చకి ఈ వివాదానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి అనుకుని ఉండొచ్చు. దట్టు సభలో జరిగినటువంటి వ్యవహారాల మీద కూడా కొంత సీరియస్గానే చిరంజీవి రియాక్ట్ అయ్యారని చెప్పి కూడా అనుకోవడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రాజకీయపరమైన విమర్శలు గతంలో చాలా సందర్భాలు విన్నాం. ఇంతకుముందు మనం ప్రస్తావించినట్టు చంద్రబాబు నాయుడు రైట్ చేశారు, పవన్ కళ్యాణ్ రైట్ చేశారు. ఈ విషయం పొలిటికల్ డయాస్ మీద చాలా సందర్భాల్లో చర్చకు వచ్చింది. కానీ ఈరోజు సభలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకి బహుశా చిరంజీవి ఒక చిరంజీవి అంటే ఒకే సమయంలో ఇద్దరు హీరోలుగా ఎదిగారు, ఇద్దరు స్టార్ హీరోలు, ఇద్దరు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. సో ఇద్దరి మధ్య క్లాషెస్ ఉంటాయని నేను చెప్పను, కానీ ఏమైనా చిన్న చిన్న ఈగో క్లాషెస్ ఉండొచ్చు, ఏదో ఒక రకంగా ఉండొచ్చు, ఆ కంపారిజన్ ఏదో ఒకటి ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఒక తమ్ముళ్లాగే భావిస్తారు. వాళ్ళ మధ్య అసోసియేషన్, ఆ బాండింగ్ కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. బట్ బాలకృష్ణ ఈ వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆయన అంత ఆలోచించి ఉండరంటారా? అరే మనతో పాటే ఉన్న వ్యక్తికి సంబంధించిన అన్నయ్య కదా మనం ఇలా అంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అంత ఆలోచించి ఉండకపోవచ్చు బాలకృష్ణ వ్యాఖ్యలు చేసి. బాలకృష్ణ అంత ఆలోచించి ఉండకపోవచ్చు. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ కామెంట్ చేసిన ఇమీడియట్ గా ఆయన దగ్గర నుంచి నిజర్క్ రియాక్షన్ అంటారు కదా, ఆ రకంగా వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఆ రకంగా దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యక్తే బాలకృష్ణ కూడా. ఆయన పెద్దగా వ్యూహాత్మకంగా చాలా పెద్ద స్ట్రాటజీతో ఎవరినో ఏ రకంగానూ ఫిక్స్ చేయాలి అని చెప్పి కామెంట్స్ చేయాలి, ఈ రకంగా భావించేటువంటి వ్యక్తి కాదు. ఎందుకంటే బాలకృష్ణకి సంబంధించిన దూకుడు స్వభావాన్ని చాలామంది గమనించిన తర్వాత అటు రాజకీయపరమైనటువంటి వేదికల మీద కావచ్చు, లేక ఆయనతో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు కావచ్చు, అందరూ కూడా బాలకృష్ణ దూకుడు స్వభావం తెలిసినటువంటి వ్యవహారం చూసిన తర్వాత బాలకృష్ణ పెద్ద స్ట్రాటజిస్ట్ అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు. ఆయన ఇమీడియట్గా దేనికైనా సరే స్పందిస్తారు, అంతే ప్రేమగా దగ్గర తీసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంది. కాబట్టి ఈరోజు కామినేని శ్రీనివాస్ కామెంట్ చేయగానే గతంలో జరిగిన పరిణామాలను కూడా వెంటనే గుర్తొచ్చి ఆయన ఇమీడియట్గా ఈ రకమైన కామెంట్స్ చేసి ఉండొచ్చు. కానీ ఈ మొత్తం వ్యవహారాలకి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ మొత్తం వ్యవహారాలకి ఒక శాశ్వతమైనటువంటి తెరదించాలి అని చెప్పి చిరంజీవి భావించే మొత్తం ఇంత పెద్ద లేఖ, చాలా సుదీర్ఘమైనటువంటి లేఖ ఆయన రాసుకుంటూ వచ్చారని చెప్పి బాలకృష్ణ కలిసిన సందర్భాల్లో, స్టేజ్ ని షేర్ చేసుకున్న సందర్భాల్లో కూడా వాళ్ళిద్దరి మధ్య బాగుంటుంది, వాళ్ళ బాండింగ్ బాగుంటుంది, వాళ్ళు మాట్లాడుకునే పద్ధతి బాగుంటుంది. రీసెంట్ గా ఒక ఫంక్షన్ లో కూడా ఇద్దరు స్టేజ్ మీద ఉన్నప్పుడు మా ఇద్దరితో కలిసి సినిమా చేయడానికి ఎవరైనా డైరెక్టర్ రెడీ ఉన్నారంటే బోయపాటిని అడిగారు, మేము ఇద్దరం చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పారు. అంతా బానే ఉంది కదా, ఎలా ఈ సిచువేషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? అందుకోసమే అనేది. ఎందుకంటే కామినేని శ్రీనివాస్ కామెంట్స్ చేయగానే బాలకృష్ణ ఇమీడియట్ గా స్పందించేశారు. వేరే ఇంటెన్షన్
అదే ఆయనకి వేరే పెద్ద ఇంటెన్షన్ ఉండకపోవచ్చు, పెద్ద స్ట్రాటజీ ఉండకపోవచ్చు. బాలకృష్ణ వ్యవహారమే అది. బాలకృష్ణ ఇమీడియట్గా దూకుడుతో టక్కన కామెంట్ చేసేసేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఆయన చేతి వాటం కూడా గతంలో మనం ఒకటి రెండు సందర్భాల్లో గమనించాం కూడా. ఎందుకంటే దగ్గరికి వస్తే కూడా టప్పని లాగి లెంపకాయ కొట్టిన సందర్భాలు కూడా మనం చూసినాం. కాబట్టి ఆయన బాలకృష్ణ వ్యవహారమే అంత. కాబట్టి ఈరోజు సభలో జరిగిన పరిణామాలు కూడా కామినేని శ్రీనివాస్ కామెంట్ చేయగానే ఇమీడియట్గా ఆయన రియాక్ట్ అయిపోయాడు. ఎందుకంటే గతంలోనే చిరంజీవి లాంటి వ్యక్తులే గతంలో అవమానించారు అని చెప్పి వస్తున్నటువంటి వార్తల మీద బాలకృష్ణ స్పందించారు. బహుశా ఇది బాలకృష్ణ కూడా చిరంజీవి మీద ప్రేమతోనే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి లాంటి ఒక లెజెండరీ అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తారా అని చెప్పి ఒక ఇమీడియట్ నిజర్క్ రియాక్షన్తో ఆయన రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన కూడా ప్రత్యక్ష సాక్షి కాదు. అందుకోసమే చిరంజీవి లేఖలో చేసిన కామెంట్ కూడా లేని వ్యక్తులు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే ఈ మొత్తం ఘటనలకి చాలామంది సాక్షులు ఉన్నారు. మొదటగా అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేరు నాని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నివాసంలో జరిగినటువంటి మీటింగ్లు, ఆ తర్వాత చిరంజీవి అనేక మంది సినీ ప్రముఖులందరినీ కూడా కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం, అందులో భాగంగానే బాలకృష్ణ కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడం, బాలకృష్ణ రెస్పాండ్ కాకపోవడం, ఆ తర్వాత మిగతా ఆర్ నారాయణమూర్తితో సహా అందరు ప్రముఖులందరినీ తీసుకుని అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళటం, అప్పుడు జరిగినటువంటి పరిణామాలు, ఆ తర్వాత అప్పటి సీఎం జగన్ కూడా సానుకూలంగా స్పందించడం, తద్వారానే సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం లభించడం, ఇట్లా చాలా జరిగాయి. కానీ మీకు బహుశా ఈ విషయం తెలియదేమో, ఇది అసలు జరిగిన వ్యవహారం అని చెప్పి బాలకృష్ణ కూడా చిరంజీవి చెప్పేటువంటి ప్రయత్నం ఈ లేఖ ద్వారా చేశారని చెప్పనుకోవచ్చు. అందుకోసమే చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారం బహుశా చిరంజీవి దృష్టికి రాకుండా ఉండేటువంటి ఆస్కారం లేదు. చిరంజీవి దృష్టికి ఖచ్చితంగా ఉంటుంది. అందుకోసం మొత్తం వ్యవహారానికి తెరదింపే ప్రయత్నం.